వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి మొత్తానికి అంటే ఒక గ్రాండ్ సక్సెస్గా సభని తీసుకెళ్ళగలిగారు. కానీ పార్టీ నాయకత్వాన్ని ఇన్వాల్వ్ చేయటంలో ఎక్కడా కూడా మరి ఆ స్థాయిలో రీచ్ కాలేకపోయినట్లున్నారు. అంటే ఇంత పెద్ద సభలో ఇంత పెద్ద జనం స్వచ్ఛందంగా వస్తుంటే పార్టీలో నుంచి నాయకులు బయటికి వెళ్ళరు కదా. ఏమంటారు అజిత్ గారు? వంశీ గారు అంటే మొత్తం మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది అని ఒక భావన ఉన్న నేపథ్యంలో లేదు ప్రజలంతా మా వైపు ఉన్నారు అనే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని తీసుకురావడం కోసం సిద్ధం సభలను ఉపయోగించుకుంటున్నారు వంశీ గారు. అందులో ఫస్ట్ దెందులూరు సభ, అదేవిధంగా భీమ్లీ, దాంతోపాటు రాప్తాడు, ఈ 3 సభల్లో కూడా దెందులూరు సభ సమయంలో సరిగ్గా అది ఫస్ట్ వీక్లో జరుగుతోంది. పెన్షన్ సమయాలు అన్ని పెన్షన్స్ కానీ పథకాలు కానీ అన్నీ అందుకునే సమయంలో వాలంటీర్స్ నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ పథకాలు అందుకుంటున్న వాళ్ళ దగ్గరికి సంతకం చేసేటప్పుడు రేపు దెందులూరు సభకు కూడా మీరు రావాలి, లేదంటే నెక్స్ట్ మంత్ పెన్షన్ కట్టు, ఇలా అంటే ఇలాంటి ఆపరేషన్స్ ద్వారా వాలంటీర్స్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు వంశీ గారు. అదేవిధంగా భీమ్లీకి సంబంధించి చూసాం. ఇక రాప్తాడు సభకి సంబంధించి దాదాపు 10 లక్షల మందికి మొత్తం కూడా చేశామని చెప్తున్నారు. 10 లక్షల మంది అంటే 280 ఎకరాల్లో ఆ సభా ప్రాంగణం అంతా కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు వంశీ గారు. కానీ మీరు అన్నట్లుగా సభా ప్రాంగణానికి సంబంధించి కానీ, సభకి జనాన్ని తరలింపుకు సంబంధించి కానీ, లేదంటే అక్కడ జరుగుతున్న ఈవెంట్స్ కూడా అంటే ఒక రకంగా మనం ఎక్కడైనా ఈవెంట్స్కి వెళ్తే వంశీ గారు ఈ మధ్యకాలంలో ఈవెంట్స్లో ఎక్కడన్నా వెళ్తే దానికి వెళ్ళిన చోట హెర్నాలు పెట్టడము, ఇలా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి వంశీ గారు, చిన్న చిన్న గేమ్స్ ఇలాంటివి. ఇక్కడ కూడా జై జగన్ అనే టాటూలు వంశీ గారు వచ్చిన వాళ్ళకి. దాంతోపాటు వరుసగా ఈ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అందరూ చూసాం ఫోటోలు, 3, 4వ ఫోటో మీడియా వంశీ గారు. అంటే ఫలానా వ్యక్తి అని పెట్టకుండా టోటల్గా మీడియాకి సంబంధించి పెట్టారు. అక్కడ దాడి జరగడమే కాదు, కొద్దిసేపటి క్రితం కర్నూలు ఈనాడు కార్యాలయం మీద కూడా వైఎస్ఆర్సీపీ జెండాలతోటి అక్కడ ఎమ్మెల్యే పాణ్యం ఎమ్మెల్యే కాటసాని అతని అనుచరులందరూ కూడా ఈనాడు కార్యాలయం మీద దాడి చేశారు వంశీ గారు. కొద్దిసేపటి క్రితం, ఒక 5 నిమిషాల క్రితమే ఇది జరిగింది. అంటే కరెక్ట్గా సిద్ధం సభలో ఏ మెసేజ్ అయితే ఇచ్చారో ఒక రకంగా ఆ మెసేజ్ని ఒక ఏమంటారు దాన్ని మాస్ ఒక కల్చర్ని ప్రమోట్ చేసే మెసేజ్ ఏది ఇచ్చారో అది కొద్దిమంది అయినా అందిపుచ్చుకుంటున్నారు వంశీ గారు. ఎందుకంటే ఉద్రేకానికి లోనైనప్పుడు జనాల్ని ఆపడం కష్టం. అలాంటి ఒక ఉద్రేకానికి లోనయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ రాయలసీమకు మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన రాజకీయాలకు నేను ఎందుకు వచ్చాను అనేది పదే చెప్తారు వంశీ గారు. ఎందుకంటే ఆ రోజు రాయలసీమకు సంబంధించి కరువు బండ యాత్ర, పోతిరెడ్డిపాడు ఇలాంటివి, అలాంటిది కేఆర్ఎంబీకి సంబంధించి రాయలసీమకి తీవ్ర అన్యాయం జరిగితే కూడా కనీసం దానికి సంబంధించి సిద్ధం సభలో ప్రస్తావించలేదు వంశీ గారు. అదేవిధంగా హంద్రీనీవా, ఆ రోజు అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే స్టార్ట్ చేశారు. హంద్రీనీవాకి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి అతి కొద్ది టీఎంసీ నీళ్లు వదలండి, పంటలు ఎండిపోతున్నాయి అని చెప్తే ఆ రైతులందరినీ కూడా చితగ్గొట్టి అవతలకు పంపించారు వంశీ గారు. అంటే ఒక రకంగా ఇక దీంతో పాటు మీరు అన్నారు ఇంతకు ముందే 3000 బస్సులు మొత్తం ఆర్టీసీ నుంచి, గుంటూరు నుంచి ప్రకాశము, అదేవిధంగా మిగిలిన రాయలసీమ జిల్లాలు, నెల్లూరు అన్ని కలిపి 3000 బస్సులు ఆర్టీసీకి 10 కోట్ల రూపాయలు. ఇక ప్రైవేట్ బస్సులు మొత్తం కూడా ప్రైవేట్ స్కూల్స్ బస్సులన్నీ కూడా వచ్చినాయి. ఎగ్జామ్స్ సీజను, విద్యార్థులకి కనీసం స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళడానికి కూడా నానా ఇబ్బందులు పడ్డారు వంశీ గారు. దాంతోపాటు మెయిన్ ఈ ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లాల్సిన తిరుపతి బస్సులు మొత్తం కూడా లేకపోవడంతో అక్కడ భక్తులందరూ కూడా తిరుమల అదేవిధంగా తిరుపతిలో భక్తులకి రవాణా లేక రాత్రింబగళ్ళ అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లలో వేచి చూసిన పరిస్థితి వంశీ గారు. అంటే మొత్తం మీద ఇవన్నీ కూడా ఇది ఒకవైపు. జనరల్ గా ఈవెంట్ ఎలా ఉంటదంటే వాస్తవాల ఆధారంగా ఉండదు వంశీ గారు. ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని తీసుకురావడానికి ఉంటుంది. దాంట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ సక్సెస్ అయ్యింది అని అనేది మనం అంటే మిగిలిన రెండిటికంటే కూడా ఒక రకంగా దెందులూరు భీమ్లీ కంటే కూడా రాప్తాడు, ఎందుకంటే రాయలసీమకు సంబంధించి అదొక ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. పులివెందులకు అతి సమీపంలో లేదా దగ్గరలో ఉన్న ప్రాంతం కాబట్టి. అదేవిధంగా అనంతపూర్లో పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకత, ప్రతిపక్షం
బాగా పుంజుకుంది. దాంతోపాటు రాయలసీమలో సొంత కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోనే మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైసీపీ కంటే కూడా టీడీపీ సానుభూతి పరుడుగా ఉన్న టీడీపీ అభ్యర్థికి రామ్ గోపాల్ రెడ్డి గెలిచారు వంశీ గారు. పులివెందుల్లో కూడా చాలా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా జనంలో ఇంకా అదంతా అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ చెరిపేసే ప్రయత్నం ఇవి కాదు, ఇది ఇప్పుడు రియల్ అనేది. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి మొత్తం జనం అంతా జగన్ వెంటే ఉన్నారు, అందులో రాయలసీమ జనం ఇంకా జగన్ వెంటే ఉన్నారు అనేది చెప్పుకోవడంలో మాత్రం ఆ జనాల్ని తరలించడంలో సక్సెస్ అయ్యారు వంశీ గారు. కానీ ఇక్కడ మీరు ఒక మాట అన్నారు వంశీ గారు, అంటే పార్టీకి ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి. మొదటి నుంచి కూడా ఈసారి ఎన్నికల్లో స్పష్టంగా అది కనిపిస్తోంది వంశీ గారు. ఒకటి సిద్ధం సభలే కాదు, ఫస్ట్ నుంచి కూడా ఓన్లీ జగన్ బ్రాండింగ్ మీదే ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం. జగన్ బ్రాండింగ్కి సంబంధించి టికెట్లు లేదా సర్వేలు విధానాలు అంతా కూడా ఐప్యాక్ చేస్తోంది. అమలు వాలంటీర్లు చేస్తున్నారు, అంటే వాలంటీర్లతోటి చేయిస్తున్నారు. ఈ ఇద్దరినే నమ్ముకున్నారు వంశీ గారు, అంటే ఐప్యాక్ అదేవిధంగా వాలంటీర్స్. ఈ రెండిటి ద్వారానే మొత్తం ఎన్నికలు మొత్తం కూడా ఎన్నికల్లో ముందుకెళ్లాలని అనేది వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఎందుకంటే కనీసం పార్టీలో కూడా మరి ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసం ఉందనుకుంటున్నారా, లేదంటే పార్టీలో ఉన్న అసంతృప్తి లేదా పార్టీ ఫెయిల్ అయిందని అనుకుంటున్నారా, కారణం తెలియదు. కానీ మొత్తం మీద ఆ ఇద్దరి ద్వారానే ఎన్నికల మొత్తం ఎలక్షనీరింగ్ అంతా కూడా నడపాలి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది వంశీ గారు. ఓకే ఐస్ గారు, మరి చూద్దాము మరి ఏం జరుగుతుంది అనేది. మనం మీరు చెప్పినట్టుగా ఇప్పుడే